హాయ్ అండి. సో, గ్రూప్స్‌లో భాగంగా మనం ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అయితే చూస్తున్నాం. సో, ఇందులో భాగంగా మనం ఇప్పటికే 3 చాప్టర్లు అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు 4వ చాప్టర్ అయినటువంటి ధరల గురించి, అలాగే వేతనాల పరిస్థితి ఎలా ఉంది, అలాగే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఈ సెషన్లో చూద్దాం. ఓకేనా? సో ముందుగా ఎవరైతే ఈ 3 చాప్టర్లు అయితే చూడలేదో ఒకసారి చూడండి. ఓకేనా? సో కొంత ఐడియా అయితే ఓవర్వ్యూ అయితే మీకు ఇచ్చాను. సో ఈ చాప్టర్స్ ద్వారా సో ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వే. సో బేసిక్ టెర్మినాలజీ, ఎకానమీలో బేసిక్ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ కోవలో మనం టెర్మినాలజీస్ని టచ్ చేసుకుంటూ 3 చాప్టర్స్ అయితే కంప్లీట్ చేశాను. ఓకేనా? ఇది 4th చాప్టర్. సో ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? సో ఎవరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలండి ముందుగా. ఓకేనా? సో కాన్సెప్ట్లోకి అయితే వెళ్దాం. సో ఇంతవరకు మనం 3 చాప్టర్స్ అయితే చూసాం. ఫస్ట్ చాప్టర్ అయితే ఓవర్వ్యూ, అన్ని రంగాల గురించి చూసాం. సెకండ్ చాప్టర్ మనకి స్టేట్ యొక్క జిఎస్డిపి ఎలా ఉందో చూసాం. థర్డ్ చాప్టర్లో మనం సో మరికొంచెం ముందుకెళ్ళి సో పబ్లిక్ ఫైనాన్స్ అనేది చూసామన్నమాట థర్డ్ చాప్టర్లో. సో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయి, ఏ అంశాలను బేస్ చేసుకొని ఆర్థిక స్థితిగతులు అనేవి ఉంటాయి, సో ఏ లోట్లు ఉంటాయి, రెవెన్యూ లోటు అంటే ఏంటి, అలాగే కోస లోటు లేదా విత్త లోటు అంటే ఏమిటి, అలాగే ప్రాథమిక లోటు అంటే ఏమిటి, ఇవన్నీ చూసాం. సో ఆ టెర్మినాలజీ అక్కడ చూసుకున్నాం అనమాట. సో ఇప్పుడు 4th చాప్టర్లో భాగంగా సో దీన్ని బట్టి ఈ చాప్టర్ ఎందుకు పెట్టారంటే, ఒక రాష్ట్రంలో ఉండేటటువంటి మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే సో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రజల జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది ఈ చాప్టర్ తెలియజేస్తుంది అనమాట. సో రోజువారీగా ప్రభుత్వం అనేది ప్రజలని గమనిస్తూ ఉంటుంది అనమాట. ప్రజలు తగ్గుతున్నాయా, నిత్యావసర వస్తువుల కొనుగోలు ఎలా ఉంది, ఓకేనా, ఇవన్నిటిని కూడా గమనిస్తూ ఉంటుంది అనమాట. సో ప్రభుత్వం యొక్క టార్గెట్ లేదా పని ఏమిటంటే ప్రజలని ఇప్పుడు కూడా అందుబాటు ధరల్లో అన్ని వస్తువులని సేవలని ఉంచాలి. సో దానికే ప్రభుత్వం అనేటటువంటి పేరు అనమాట. ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా వాటిని మనమంటే ప్రభుత్వం ఏం చేయాలంటే ఆచరణలోనికి లేదా ప్రజలకు అందుబాటులోకి తేవాలి. సో అందులోని భాగంగానే ఈ చాప్టర్ అయితే పెట్టారనమాట మనకి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం నిత్యావసర వస్తువులని ప్రతిరోజు పర్యవేక్షిస్తుంది, అలాగే ధరల పెరుగుదలను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఎవరు? ప్రభుత్వం. ఓకేనండి. సో ఇక్కడ మనం ఒక పదాన్ని గమనించినట్లయితే ధరల పెరుగుదలను. సో ధరలు సాధారణంగా ఎందుకు పెరుగుతాయంటే సప్లై అలాగే డిమాండ్ అనేటటువంటి 2 మనకు ఉంటాయి. సో ఈ సప్లై డిమాండ్ ఏది సమతుల్యం లోపించినా ఆటోమేటిక్గా మనకి ధరలు అనేవి పెరుగుతాయి అన్నమాట. సో ధరలు పెరిగినాయంటే దాని అర్థం ఏమిటి? అది మనకి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఓకేనండి. ధరల పెరుగుదల దేనికి దారితీస్తుంది? ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం దారితీస్తే ఏమవుతుంది? ద్రవ్య సరఫరా లేదా వస్తువుల యొక్క ధరలు అనేటటువంటివి బాగా పెరిగిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే వస్తువు ధరలు పెరిగిపోతాయో ఆటోమేటిక్గా ప్రజలు ఏం చేస్తారంటే లేదా ప్రజల యొక్క కొనుగోలు శక్తి అనేటటువంటిది తగ్గిపోతుంది. సో అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతున్నప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నమాట. సో ప్రభుత్వం చొరవ తీసుకొని వాటిని ధరలని నియంత్రించేస్తుంది అనమాట. నియంత్రించి మళ్ళీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతుంది. సో ఇలా ప్రభుత్వం అనేది చేస్తూ ఉందన్నమాట. ఇటువంటి ప్రాసెస్ ఈ ధరల తగ్గింపు లేదా ధరలని పెరుగుదలను నియంత్రించడానికి చేసేటటువంటి ఏ ప్రాసెస్ని అమలు చేస్తుందంటే ఇక్కడ కోశ లోటు లేదా విత్త లోటు
ద్వారా ఈ ధరలని తగ్గిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది ప్రభుత్వం చేస్తుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ టమాటీలే తీసుకోండి. మనం ఎప్పుడు చూస్తాం తరచుగా ఏమవుతాయి, ఒక్కొక్కసారి టమాటీలు కేజీ 100 రూపాయలు దాటుతుంది. ఎందుకు దాటిందంటే చాలా ఇంపార్టెంట్. దానికి డిమాండ్ అనమాట. ఒకేసారి ప్రజలు వెళ్ళి పడిపోతుంటే ఏమవుతుందో ఆటోమేటిక్గా దానికి డిమాండ్ అనేటటువంటిది పెరిగిపోతుంది. డిమాండ్కి తగ్గట్టుగా సప్లై ఉంటుందా? ఉండదు. సో అందుకే ధరల పెరుగుదలకు కారణం ఎవరంటే మనమే. ఇప్పుడు బంగారం తీసుకోండి, కొనొద్దు అంటే ఏం చేస్తారు, అమ్మో తర్వాత ధరలు పెరిగిపోతాయేమో ఇప్పుడే కొనేద్దామనేసి అందరూ ఒకేసారి వెళ్ళి వాటి యొక్క డిమాండ్ని పెంచుతామన్నమాట. ఓకేనా? సో అలా చేయకూడదు. ప్రజలు చేసేటటువంటిది మనం చేసేటటువంటి తప్పు ఏంటంటే ద్రవ్యోల్బణ సమయంలో సైలెంట్గా ఉండాలి. లేదా ఆ ఇండికేట్ సైన్ ఉంటుంది, ఆ సైన్లో మనం అమ్మో రాబోయేది వస్తుంది ఆ సమయంలో మనం కొనకూడదు, సైలెంట్గా ఉండాలన్నమాట. సో దీనికి ప్రభుత్వం అనేది చర్యలు తీసుకొని ఈ ధరలను మళ్ళీ అదుపులోకి తెస్తుంది అనమాట. సో 100 రూపాయలు ఉంటుంది. సో ఈ 100 రూపాయలు ఉంది కదా, ఇప్పుడు ఈ యొక్క టమాటీలని ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే సప్లైని లేదా వీటి యొక్క ధరలని తగ్గించడానికి ట్రై చేస్తుంది అనమాట. అయితే డిమాండ్ అయినా తగ్గించగలగాలి, సప్లైనైనా తగ్గించగలగాలి. ఏదో ఒకటి చేసి ప్రభుత్వం అనేది చర్యలు తీసుకుంటుంది. అలా చేస్తే ఇది విత్త విధానం అంటాం, లేదా కోశ విధానం. అదే ఆర్బీఐ ద్వారా చేస్తే అది మనకి మానిటరింగ్ పాలసీ అనేటటువంటి ద్వారా అది చేస్తుంది అనమాట. అది కూడా రెండింటిని చేస్తుంది, క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్, గుణాత్మక లేదా పరిమాణాత్మక 2 చర్యలను అది కూడా చేస్తుంది అనమాట. ఆర్బీఐ ఎలా చేస్తుందంటే కొన్ని రేట్స్ ఉంటాయి, రెపో రేట్స్ అయితేనేమి, రివర్స్ రెపో రేట్ అయితేనేమి, సిఎల్ఆర్, ఎస్ఎల్ఆర్, అలాగే బ్యాంక్ రేట్, సో మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్, ఇలా ఈ అన్ని రేట్లను కూడా మారుస్తూ ఉంటుంది అనమాట. తన చేతిలో ఉన్నది డబ్బును కూడా తగ్గించగలుగుతుంది అనమాట. సో అందువల్ల మనకు ధరలు అనేవి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. సో ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే వస్తువులు లేదా సేవల యొక్క ధరలు పెరుగుదలే మనకి ద్రవ్యోల్బణము అంటాం. సో అవి పెరగకుండా యువతల ప్రభుత్వము అలాగే అవతల ఆర్బీఐ చర్యలు అనేవి తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో కనీస వస్తువుల నిత్యావసర వినియోగ వ్యయ పరిమాణాన్నే మనం ద్రవ్యోల్బణం అని అంటామన్నమాట. మరి ఆర్బీఐ ఎలా తగ్గిస్తుంది ద్రవ్యోల్బణంలో? ఫర్ ఎగ్జాంపుల్ రిపో రేటే ఉంది. సో రిపో రేట్ అంటే అర్థం ఏంటి మనకి? సో ఆర్బీఐ దగ్గర లేదా ఆర్బీఐ ఎలాగైనా మనం చెప్పుకోవచ్చు, ఆర్బీఐ మనకి బ్యాంకులకు డబ్బు కావాలనుకోండి ఏం చేస్తుంది, ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది, అప్పులు తీసుకుంటుంది అనమాట, అప్పు కింద. సో ఆ బ్యాంకులు అప్పు తీసుకున్నాయి కదా, మరి అప్పు తీసుకుంటే వడ్డీ కట్టాలి కదా. సో ఆ వడ్డీ అనమాట, ఆ విధించే వడ్డీయే మనకి రిపో రేట్ అని అంటాం. సో ఆర్బీఐ దగ్గర బ్యాంకులు ఏం చేస్తాయి, స్వల్పకాలిక లేదా వాటి యొక్క అవసరాలకి అప్పుననేటటువంటి తీసుకుంటాయి అన్నమాట డబ్బుల్ని. సో డబ్బులు తీసుకున్నాయి కదా, మరి దానికి వడ్డీ అనేటటువంటిది కట్టాలి కదా. సో ఆ విధించినటువంటి వడ్డీయే మనకి ఏమవుతుందంటే రిపో రేట్ అని అంటామన్నమాట. సో రివర్స్ రిపో రేట్ అంటే ఏంటి? ఇది రివర్స్ అవుతుంది. ఇప్పుడేమవుతుంది, ఆర్బీఐయే మనకి వడ్డీ చెల్లిస్తుంది అనమాట. దేనికి? బ్యాంకుల దగ్గర డబ్బులు తీసుకుంటుంది ఇది. సో బ్యాంక్ దగ్గర ఎందుకు తీసుకుంటుంది? ఆ రేట్ ఎందుకు వచ్చింది రివర్స్ రిపో రేట్ అంటే, సో బ్యాంక్ దగ్గర మిగులు నిధులు ఉన్నాయనుకో, ఎక్కువ డబ్బు ఉంది, సో 100 కోట్లు ఉందనుకో, అది ఆర్బీఐ దగ్గర దాచుకున్నందుకు ఆర్బీఐ వడ్డీ చెల్లిస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం? రివర్స్ రిపో రేట్ అని అంటామన్నమాట. ఓకేనండి? సో ఎప్పుడు కూడా ఏమవుతుంది, రివర్స్ రిపో రేట్ అనేది తక్కువ ఉంటుంది, అంతే కదా. మనం ఒకరి దగ్గర అప్పు తీసుకున్నామంటే ఒక 2 రూపాయల లెక్క మనం అప్పు తీసుకున్నాం అనుకోండి, మనం వేరొకరికి అప్పు ఇచ్చాం, మనం 1%కి ఇస్తామా? ఇవ్వము, మనం 3%కి ఇస్తాం. సో అదేవిధంగా సో ఆర్బీఐ కూడా అంతే. ఆర్బీఐ దగ్గరకు అప్పుకొచ్చారనుకో, ఆర్బీఐ దగ్గరకు అప్పుకొస్తే ఏం చేస్తుంది? ఎక్కువ వడ్డీ విధిస్తుంది. అదే ఆర్బీఐ అప్పు వడ్డీ చెల్లించాలంటే తక్కువ
చెల్లిస్తుంది అనమాట. అందుకే రెపో రేట్ ఇప్పుడు ఎక్కువ ఉంటుంది అనమాట. రెపో రేట్ 6 ఉందనుకో, రివర్స్ రెపో రేట్ ఎంత ఉంటుంది, దానికంటే తక్కువ ఉంటుంది, 5.75 అలాగ ఉంటుంది అనమాట. అంటే దాని దగ్గర ఉంచితే, లేదా ఆర్బీఐ కావాలనుకోండి సొమ్ము, లేదా బ్యాంకులకు సొమ్ము అవసరం వచ్చింది, సో ఆర్బీఐ దగ్గరికి వెళ్ళింది, 6% వడ్డీ ఇస్తుంది. అదే నా దగ్గర డబ్బు ఉంది, మిగిలిన డబ్బు ఉంది బ్యాంకుల దగ్గర, ఆ డబ్బుని తీసుకుంటుంది ఆర్బీఐ, తీసుకొని దానికి వడ్డీ చెల్లిస్తుంది. ఎంత చెల్లిస్తుంది? తక్కువ చెల్లిస్తుంది, 5% లెక్క. అదే అనమాట రివర్స్ రెపో రేట్. అదే మనం సిఆర్ఆర్ అలాగే మనం ఎస్ఎల్ఆర్, సో క్యాష్ రిజర్వ్ రేషియో అనమాట. సో యాక్చువల్గా మనకి ఏంటంటే ఇవి రిజర్వ్ రేషియోస్ అనమాట, నగదు నిల్వలు అనమాట. సో ఎప్పుడైనా మనం క్యాష్ రిజర్వ్ రేషియో అవ్వచ్చు, అలాగే స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో అవ్వచ్చు. ఈ రెండు కూడా ఏంటంటే నగదుకు సంబంధించినవి అనమాట. సో ఒక వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి కదా ఇప్పుడు, ఎస్బీఐ అన్నీ కూడా ఆర్బీఐ కంట్రోల్ అండర్లో ఉన్నవన్నీ కూడా మనకి వాణిజ్య బ్యాంకులు అవుతాయి. సో ఈ సిఆర్ఆర్ పరిస్థితి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,000 నేను డిపాజిట్ చేశాను అనుకోండి, ఎక్కడ, ఒక బ్యాంకులో, వాణిజ్య బ్యాంకులో. సో ₹1,00,000 డిపాజిట్ చేశాం కాబట్టి ప్రతి డిపాజిట్ పైన పక్కాగా ఆర్బీఐ దగ్గర కొంత అమౌంట్ అనేది జమ చేయాలన్నమాట. అంతే, మనకు నేమ్ చెప్తుంది, క్యాష్ రిజర్వ్ చేయాలి. ఓకేనా, రిజర్వ్ రేట్, దానికి రేట్, అది క్యాష్ రిజర్వ్ రేషియో. ఎంత అంటే 1956లో దీనికి మనం తెచ్చామన్నమాట ఒక పాలసీ. ఎంత అంటే 3 to 15%, 3 కన్నా తగ్గకూడదు, 15 కన్నా పెరగకూడదు, ఇంత పర్సంటేజ్ అనమాట. ఓకేనా, ఇంత పర్సంటేజ్ క్యాష్ రిజర్వ్ రేషియో అనేటటువంటిది ఆర్బీఐ దగ్గర ఉంచాలి. ఇది దేనికి ఆర్బీఐ దగ్గర అంటే, ఒకవేళ బ్యాంకులో దివాలా తీసినప్పుడు గట్ట ఈ సొమ్ము అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. అందు గురించి మనకి ఈ సిఆర్ఆర్ అనేది ఉపయోగపడుతుంది. ఆ రేట్ అలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ కావాలంటే సిఆర్ఆర్ తీసుకోండి, 5, 10, 15, 20% లెక్క. సో 5% దగ్గర నేను డిపాజిట్ చేశాను ₹1,00,000 కదా, ₹1,00,000 నేను డిపాజిట్ చేశాను. ₹1,00,000 డిపాజిట్ చేస్తే ఇందులో ఆర్బీఐకి ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్ఆర్ 5% ఉందనుకుందాం. సో ఆర్బీఐ దగ్గర ఎంత వెళ్ళిపోతుంది, ఇందులో 5%కి వెళ్ళిపోతుంది. సో ఇంకో 1 lakh కదా. సో ఇందులో 5% అనమాట. 10% అంటే ఒక 0 తీసేయాలి, 5% అంటే ఇందులో సగం, అంటే ఎంత, 10,000లో సగం 5,000. సో ఆర్బీఐ దగ్గర ఈ సొమ్ము జమ అవుతుంది. 10% పెంచామన్నమాట. ఓకేనా, 10,000, 15% 15,000, నెక్స్ట్ 20,000. అంటే ఎక్కడ అమౌంట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇవి బ్యాంకుల దగ్గర అనమాట, ఇవి బ్యాంకుల దగ్గర సొమ్ము. 5% ఉన్నప్పుడు 5,000 ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తే ఇంకెంత ఉంటుంది, 95,000 ఫస్ట్ టర్మ్లో ఉంటుంది. 10% దగ్గర ఎంత ఉంటుంది, వీళ్ళ దగ్గర 90,000 ఉంటుంది, అంతే కదా, 90,000 ఉంటుంది. మరి 15% దగ్గర ఇంకొకటి తగ్గుతుంది అనమాట, 85,000 ఉంటుంది. అంటే క్యాష్ రిజర్వ్ రేషియో నేను పెంచుతున్న కొలది బ్యాంకుల దగ్గర సొమ్ము ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. ఓకేనా, ఆర్బీఐ దగ్గర సొమ్ము పెరుగుతూ ఉంటుంది. ఓకేనండి. సో ఇది ఇంపార్టెంట్ అనమాట, మనకి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇలా క్యాష్ రిజర్వ్ రేషియో కూడా ద్రవ్యోల్బణం వచ్చిన, ప్రతి ద్రవ్యోల్బణం వచ్చిన ఇందులో మార్పులు చేర్పులు చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్, మనం ఇన్ఫ్లేషన్ వచ్చింది, ద్రవ్యోల్బణం వచ్చింది. సో ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు బిట్టిలాగా అడుగుతాడు, సిఆర్ఆర్ పరిస్థితి ఏంది, పెంచుతాడా తగ్గిస్తాడా ఏం చేస్తారని. ద్రవ్యోల్బణ కాలంలో ఏం చేయాలంటే సిఆర్ఆర్ని పెంచాలి, సిఆర్ఆర్ని పెంచాలి. పెంచితే ఏమవుతుంది, ఇక్కడ చూడండి 5%, 10%, ఇలా మీరు ఇక్కడ అర్థమవుతుంది కదా. సో ద్రవ్యోల్బణం అంటే అర్థం ఏంటి, ద్రవ్యోల్బణం అంటే అక్కడ ధరలు బాగా పెరిగిపోయాయి, ధరలు బాగా పెరిగిపోయాయి కాబట్టి ధరలను మనం తగ్గించగలగాలి. అదే ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో
ధరలు బాగా తగ్గిపోయాయి. వాటిని మనం ద్రవ్య సరఫరాను పెంచగలగాలి. అది దాని యొక్క మోటో అనమాట. సేమ్ రెపో రేటు కూడా అంతే, రివర్స్ రెపో రేటు కూడా అంతే, బ్యాంక్ రేటు కూడా అంతే. సో ద్రవ్యోల్బణ కాలంలో పెంచుతాము, ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో తగ్గిస్తారు అనమాట, బ్యాంక్ రేటు కానీ ఏ రేట్లు కానీ. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేటే ఉంది, రెపో రేటు ద్రవ్యోల్బణ కాలంలో పెంచుతామన్నమాట. సో అలా అనమాట, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒకసారి సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఓకేనా. సో ఇక్కడ మనం వచ్చేసరికి ఫస్ట్ ప్రైసెస్, ధరల పరిస్థితి, అదే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అనమాట. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, సో ఇవన్నిటిని కూడా చూస్తుంది. బియ్యం అవ్వచ్చు, పప్పులు, కూరగాయలు, ఉల్లిపాయలు, గోధుమ